అదిగో మళ్ళీ వస్తున్నాడు చూడు. అంజమ్మా నీ అమ్మ ఓరేడమ్మా ఈడొచ్చాడండి. సంజు రింగ్ 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 బెంగళూరు. ఎంతసేపు తిరుగుతాడు దాని చుట్టూ? ఏంటన్నారాయణ మంచి టైంలో? సార్ సార్ మీ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు సార్. 4 రోజులైనా కదే. 4 రోజులనే చెప్పాడు. వస్తున్నాడా? డౌట్ వచ్చిందంటావా? ప్యాన్ తీసుకో. షూస్ ఎక్కడ ఉన్నాయి? షూస్ బయట ఉన్నాయి. చెప్పాను కదా లోపల పెట్టమని. నారాయణ ఎక్కడున్నాడు? సార్ సార్ వస్తాడు సార్, వచ్చాడు సార్. నువ్వు కారు తీసుకుని వెనక్కి గేట్కి వచ్చాయి. ఓకే సార్. వామ్మో రాజాధిరాజ రాజ మార్తాండ రాజ పరాక్రమ ధరా పరిక్రమ త్రివిక్రమ క్రమ క్రమ క్రమాదిక్రమ రాజరాజ చోరా బహుపరాక్ బహుపరాక్. అన్నా పేపర్ రేటు బాగా పెరిగిపోయిందన్నా. మీరేమో రోజుకో కట్ట తెమ్మంటున్నారు. 10 రోజుల నుంచి నన్ను రోజు తిప్పించుకుంటున్నారు. దీనికి బదులు ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో పెట్టున్న పెనాల్టీ కట్టి వెళ్ళిపోమంటారన్నా. ఇది మరీ వేపుకు తింటోలా ఉందన్నా. టీ తెచ్చేసాయి. ఇంకోటి అన్నా, ఇంకోటి చెవులు దొబ్బిని. ఇంకోటి అంటే అయ్యా. సార్ సార్ వీడవ్వచ్చా సార్ క్యాండిడేట్? అయితే మన ప్రమోషనే. వీడైతే మంచిదే, బానే ఉన్నాడు. నమస్తే సార్. షుగర్ లెస్ సార్. ఈనాడు ఇరికించాడు, ఇప్పుడు ఆడే ఇరుకున్నాడు. ఏం చేసావురా? రైట్. మీ బాస్. ఏంట్రా అక్కడ ముచ్చట్లో? ఏం లేదు సార్, టీ ఇస్తున్నాను సార్. మరి ఇచ్చెళ్ళు. ఈ వేషం ఏంట్రా? వీడియో ఆడు ఒకటే సార్, మీకు తెలియదే ఉందా? టీ తాగండి రాజుగారు. రాజుగారు ఇంతకీ
మన రాజ్యం ఏది? సార్ అదే మనం దొంగతనాలు ఎక్కడెక్కడ చేస్తుంటాం. సార్ ఇదే ఫస్ట్ టైం సార్. ఛా! నిజంగా సార్. ఆహా ఫస్ట్ టైమే ఇంత భారీగానా? ఆ? నేను నిజంగా దొంగను కాదు సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. ఏయ్ మెథడ్ 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 యాక్టింగ్. ఏ డ్రామా కంపెనీ అమ్మా? అలా ఏం లేదు సార్, నాకు నేనే. ఓ స్వయం కృషి. ఒక్క డైలాగ్ చెప్పవా? డైలాగ్స్ ఏమి ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. మెథడ్ యాక్టింగ్ చేస్తున్నావు, ఇంత భారీ సెటప్, ఒక్క డైలాగ్ గుర్తులేదా? అంటే కాస్ట్యూమ్ రిహార్సల్. చెప్పు. ఈ సుందరకాండ ప్రవరాక్యములో ఎవరు కాదు ఈ ప్రపంచ పటములో నేరస్తులు. ఏయ్, డైలాగ్ చెప్పమంటే పాట పాడతాడంటే. ఏంటి అదే? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే గ్రహించాను సుమి, మీరు నాటకాలు ఆడేవాళ్ళని. ఇంతకీ నాటకం పేరేంటి? రాజు దొంగ అని. రాజు దొంగ. మరి నేనెవరు? కొంగ. అది సరే గాని మీ రాజ్యంలో ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పోనీ ప్రజల సంగతి సరే, రాజ్యానికి సేనాధిపతి అని ఒకడు ఉంటాడు కదా, ఆడు కూడా ఎదగనా? ఆ? అది కాదు గాని నువ్వు రాత్రి ఆడిన నాటకం, ఇప్పుడు ఆడుతున్న నాటకం రాణిగారికి తెలుసా? రాణిగారు అదే మన ఫోటోలో చూశాను కదా, వైఫ్. am I రైట్? నారాయణ, రాణి వారిని ప్రవేశపెట్టండి. సార్ 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 ప్లీజ్ సార్, మనం చూసుకుందాం సార్, ఆవిడ దాకా వద్దు సార్. రాజ్యానికి బొక్క పడుతుంది. అవును, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి. పేరేంటో? విద్య. వాడేమవుతాడు? నోరు తెరవరేంటి రాణి గారు? నువ్వు నిజంగా ఆడి వైఫేనా? ఇక మీదట కాదు సార్. ఇలాంటి వాడితో ఇన్ని రోజులు ఉన్నందుకు నాకు ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలి సార్. అయినా ఇంకా కోర్టుకి పంపించకుండా ఇక్కడేంటి సార్? కోర్టుకి పంపిస్తే నీ ఫ్యామిలీని నువ్వే రోడ్డు మీదకి ఇచ్చినట్టు అవుతుంది. ఇంత దిగజారాక రేపు వీడిని చూసి నా కొడుకు ఇలాగే చేస్తే ఆలోచిస్తేనే భయంగా ఉంది. నా వల్ల కాదు సార్. అట్లీస్ట్ కోర్టుకి వెళ్తే నేను విడాకులు ఇచ్చినా యాలిమోని రూపంలో అయినా న్యాయం జరుగుతుంది. అవసరమైతే మీ సైడ్ కోర్టులో నేను వాదిస్తాను సార్. కరెక్ట్ అమ్మా, నేను ఇదంతా ఆలోచించలేదు. నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. నారాయణ, ఎఫ్ఐఆర్ రెడీ చేయి. పేరేంటి? విద్య. మీ ఆయనేనా? మీ ఆయన ఏం చేశాడో తెలుసా? చెప్పారు సార్. నేను చెప్పాను సార్. వాడేనా? వాడితో పాటు నువ్వు కూడానా? వామ్మో, అలా చూసావంటే కాదనమాట. పోన్లే. సార్ తన తరపున సారీ సార్. సారీయా? సారీకి పనిలో అమ్మా. ఇక్కడ ఏం చేస్తుంటావు? సార్ నేను లాయర్ని. లాయర్? ఎక్కడ? ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. మీకు ఫర్దర్గా ఫేవర్ కావాల్సిన కేసెస్లో నేను హెల్ప్ చేయగలను సార్. ఓహో, ఇలాంటి లంచం మనకి ఎవరో ఆఫర్ చేయలేదు. అవును సార్. ఎవరా నీ? ఏం కావాలి? ప్లీజ్ సార్, తనకి ఒక ఫ్యామిలీ ఉంది, దయచేసి కన్సిడర్ చేయండి. దయచేసి కన్సిడర్ చేయడానికి మీ ఆయనేమి హెల్మెట్ లేకుండా దొరకలా. నెత్తి మీద కిరీటం పెట్టుకుని దొంగతనం చేస్తూ దొరికాడు. సార్ సార్, మాధవ్ గారు వచ్చాడు. ఎంత ఆపినా ఆగట్లేదు సార్. వచ్చేస్తున్నాడు లోపలికి. మీరు సార్ సార్ రాత్రి నా ఇంట్లో ఏం చేస్తున్నావు? మాధవ్, తర్వాత మాట్లాడు. ఏంట్రా మాట్లాడేది నీతో మాటలు? మాధవ్, నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. ఇది మన పర్సనల్ మ్యాటర్. పద బయటికి వెళ్ళి మాట్లాడు. నేను బయటికి రాను, చెప్పందరి ముందు. అర్ధరాత్రి నా ఇంట్లో బ్యూలాతో నీకేం పని? ఏం డ్యూటీ చేస్తున్నావు? మాధవ్, ఇక్కడ సీన్ చేయకు ప్లీజ్. సీన్ చేయడం కాదు, నీ స్టేషన్లో నీ మీదే కంప్లైంట్ ఇస్తాను. నా మీద కంప్లైంట్ ఇస్తావా?
యు వాంట్ విత్ మీ? గట్టిగా మాట్లాడితే అసలు నువ్వెవరో తెలియదు. నువ్వే తెలియకపోతే నీ ఇల్లేంటి, బ్యూలా ఎవరు, అసలు ఈ గొడవ అంతా ఏంటి? గొడవ? నారాయణ, ఈడెవడో దారి తప్పొచ్చినట్టున్నాడు. 2 కానిస్టేబుల్ ఇచ్చి ఇంటికి పంపించు. వెళ్ళనంటే లోపలేసి. లియం, లియం, వదలనే. రే, అదిగో ఆ అబ్బాయి సాక్ష్యం పక్కన గోడ మీద ఉన్నాడు. బాబు నువ్వు చెప్పు, నిన్ను వీడు పట్టుకున్నప్పుడు నేను వచ్చానా లేదా? వీడే కదా నిన్ను పట్టుకుంది. అప్పుడు బాక్సర్స్తో ఉన్నాడు కదా. అవును సార్. రే, అదిగో నేను చెప్పానా? ఈ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పరువే. ఏం చేస్తావురా? కోర్టుకి వెళ్తావా? ఎల్లుబే. రే విలియం, అసలు ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? నీ పెళ్ళాన్ని అడుగు, చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు. దోసే. విలియం, విలియం, పోరా. ఏం చేస్తున్నావురా రే? దిక్కున్న చోటు చెప్పు. పోలీస్ అయితే ఏమన్నా చేయొచ్చా? ఎంత నమ్మను రా? తోసేయండి రా. ఇతరత్రోహి. వదలండి. ఏయ్, విలియం. ఏమన్నావు నువ్వు? నాకు లంచం ఇస్తానన్నావు కదా? ఇప్పుడు విషయం అది కాదు. పెట్రోలింగ్లో ఈయన నీకు ఎక్కడ దొరికాడు? నీకంటే నీకు పోలీసుడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? అదే రెస్పెక్ట్ ఒక లాయర్కి ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? ఏంటని? విలియం రెడ్డి గారు, లాజికల్గా నీట్గా మాట్లాడుకుందాం. ఈయన్ని అరెస్ట్ చేసిన టైంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు?